హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా బ్లౌజు మనకు ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఈ నెక్ ఫ్రంట్ వచ్చేసి సినీ నటి రోజా గారు వేసుకుంటారు కదా, ఆ నెక్ అండి. ఒకసారి చూడండి ఇది ఏ విధంగా వస్తుంది ఫ్రంట్ అనేది. ముందుగా అయితే ఫ్రంట్ అవి మెయిన్ క్లాత్లని భుజాలను ఫ్రంట్ అండ్ బ్యాక్ని జాయిన్ చేసుకుంటున్నానండి. షోల్డర్లని మళ్ళీ లైనింగ్ను కూడా జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా తక్కువ ఉందండి. కటింగ్ వీడియోలో మీకు చూస్తే మీకు తెలుస్తుంది. నేనైతే వేరే అతుకులు అయితే వేస్తున్నాను. ఈ విధంగా మనకు సైడ్లో మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్లు, వాటిని జాయింట్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ మన పైపింగ్కు ఫస్ట్ అయితే ఇవి కొంచెం అందాజగానే కట్ చేశాను నేను. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు అది కరెక్ట్గానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడే నెక్ అయితే చెక్ చేసుకోవాలండి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కుట్టిన తర్వాత నెక్ను సెట్ చేయడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ నెక్ను అయితే సెట్ చేసుకోవాలి. ఎంత నెక్ కావాలి ఏంది అనేది, తక్కువ ఎక్కువ అనేది ఇక్కడే చూసుకోవాలండి. తర్వాత ఇలా చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పైపింగ్ని అయితే నేనైతే ముందుగా అయితే లైనింగ్కు అటాచ్ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నానో చూడండి వీడియోలో ఒకసారి. సేమ్ అదే నేను డబల్ పాదంతో చేస్తున్నాను. అలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనము ఏదైతే మళ్ళీ మెయిన్ క్లాత్ని ఇటు అటు భుజం అయితే కదలకుండా అయితే మన సేఫ్టీ పిన్ లేదంటే ఇట్లా మనం మిషన్ మీదనే ఒక టాకలాగా వేసుకొని తర్వాత యాస్టీజ్గా అయితే మళ్ళీ దాని మీద కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి నేనైతే పైన కనపడకపోయినా కుడుతున్నాను. అంటే నేను అది చెయ్యి ఫింగర్ టచ్ చేస్తుందండి పైపింగ్కు. ఎక్కడ ఉంది ఏంది అనేది నాకు తెలిసిపోతుంది. అందుకే నేను పైనంగా కుడుతున్నాను. ఇక్కడ తర్వాత మనకు రౌండ్స్ తిరిగేయడానికి కట్స్ ఇవ్వాలి. అట్లా కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీగా రౌండ్ తిరుగుతుంది అన్నట్టు. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి అయితే మన పైపింగ్ ఎలా వచ్చింది అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి, క్రాస్ చెక్. తర్వాత లైనింగ్ని మనం అణిగే కుట్టు అయితే కుట్టాలండి. మనం ఏదైతే పైపింగ్ కుట్టామో దాని మీదంగానే ఆ దారం ఆ పైపింగ్కు ఆ క్లాత్కు లైనింగ్ క్లాత్కు మధ్యలో కుట్టేటట్టు కుడితే అణిగే కుట్టులాగా ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనం పల్టాయించినప్పుడు పైపింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. మళ్ళీ అయినా కానీ మళ్ళీ మెయిన్ క్లాత్ మీద పైపింగ్ కదలకుండా ఉండడానికి కోసం మళ్ళీ పైపింగ్కు మెయిన్ క్లాత్కు మధ్యలో అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అయితే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం జాయింట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే మీరు గమ్ము పెట్టైనా అంటించుకోవచ్చు. తర్వాత నేను లైనింగ్ను జాయింట్ చేసుకున్నాను కదా, ఎక్కువ మెయిన్ క్లాత్కు చూసుకొని చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ పాయింట్ మిడిల్ ఎంత ఉందో అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్విజిబుల్ డాట్స్ వేస్తున్నానండి, గమనించండి. ట్రైపాడ్ కరెక్ట్ మీకు చూపించట్లేదు, నేను ఇంకొక వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను దాన్ని. ఇక్కడ మాత్రం ఇన్విజిబుల్ది వేస్తున్నానండి. ఇప్పటివరకు ఇవి ఎక్కువ ఎవరు చూపించలేదు. నేను రెండు లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఉల్టాలో పట్టుకొని దానికి సపరేట్ పట్టుకొని కుట్టు మాత్రం ఒకటే దాని మీద వేస్తున్నాను. అన్ని ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అన్నీ అలానే వేస్తున్నాను. వెనక నుండి చూస్తే ఎటు నుండి కుట్టామో అర్థం కాదు, ముందు నుండి చూస్తే ఎటు నుండి కుట్టామో అర్థం కాదు. ఇప్పుడు మనం పైపింగ్ ఏ విధంగా వేసామో అట్లనే ఆ విధంగా డాట్స్ కూడా అలానే వస్తాయి అన్నట్టు, టెక్స్. తర్వాత షేప్ బెల్టులని అయితే కుట్టుకోవాలండి. షేప్ బెల్టులని మనకు ఉక్స్ సైడ్ వచ్చేసి 3 అండ్ 4 ఇంచెస్ డిస్టెన్స్ పొడవుల్లో మనకు 2.5 అండ్ చివరికి వచ్చేసరికి 2 ఇంచుల వెడల్పుతో అయితే తీసుకున్నానండి. మన ఫ్రంట్ పార్ట్ ఎంత వస్తే అంత తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. చూడండి చాలా ఈజీ వేలో ఉంటుంది. మనకు ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ని జాయింట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రివర్స్లో దాన్ని మనం ఎంతైతే స్టిచ్చింగ్కు మనం 1/2 ఇంచ్ చేస్తామో అంత లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ పోవాలండి. చూడనికి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా ఉంటుంది. మళ్ళీ మనకు ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా అక్కడ బాగుంటుందండి. పైన ఏదన్నా మనకు వాళ్ళకు బాగాలేదన్నా కానీ. తర్వాత ఉక్సు పట్టి అయితే వేసుకోవాలండి. ఉక్సు పట్టి టాకా పట్టి అయితే 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి క్లాత్ ఉక్సు పట్టి వేసుకోవాలి రైట్ సైడ్ అయితే.
మధ్యలో అయితే ఒక చిన్న ప్లేట్ ఇస్తానండి దానికి, ఎందుకంటే ఇట్లా లాక్కొచ్చినట్టు ఉండకుట్టు ఉంటుందని. పైన కింద కొంచెం ఫోల్డ్ అయితే చేసుకొని కుట్టుకోవాలి. 2.5-3 ఇంచుల వెడల్పుతో అయితే టాకా పట్టి వేసుకున్నానండి. ఇక్కడ ఇది వేరే టైపు పైపింగ్ అండి. ఈ పైపింగ్కి ఎవరికన్నా కావాలంటే నేను దీన్ని సపరేట్ అయితే వీడియో చేస్తాను. నాకు ఆ టైంలో ట్రైపాడ్ కరెక్ట్ చూపిస్తుంది అనుకున్నాను, కానీ అంత క్లారిటీగా చూపిస్తలేదని నాకు వీడియో వాయిస్ ఇస్తున్నప్పుడు అర్థమైంది. మీకు ఒకవేళ అర్థమవుతూనే ఓకే, అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ బ్యాక్ టెక్స్ అయితే నేను ఇన్విజిబుల్గా ఏం తీసుకోలేదు, ఇది నార్మల్గానే తీసుకున్నాను. వేరే బ్లౌజుకు చూపిస్తాను ఇన్విజిబుల్ టెక్స్లు ఏ విధంగా తీసుకోవాలో దానికని క్లారిటీగా. ఈ వీడియోలో మీకు కనిపించట్లేవు కదా, దాన్ని ఫాలో అవ్వండి. లేదంటే వీలైతే నేను షార్ట్లో చూపించడానికైనా ట్రై చేస్తాను. తర్వాత ఇప్పుడు చూసారు కదా, పైపింగు మొత్తం సగానికి వేయలేదండి థ్రెడ్, ఓన్లీ కొంచెం సైడ్కి వేస్తాను. కొంచెం క్లాత్ ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాను. అంటే కింద వెనకాల మనం వేరే పట్టి వేసుకోకుండా ఓన్లీ పైపింగ్నే ఏ విధంగా వేయాలి అనేది దీని మీద నేను చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి థ్రెడ్ మీదనే వేసుకుంటూ రావాలండి. ఇది బోర్లో పెట్టాలి అన్నట్టు పైపింగ్ క్లాత్ని అలా పెట్టిన తర్వాత దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటూ ఎమ్మింగ్ చేయకుండా అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి అండి. దాన్నే ఫోల్డ్ చేసుకుంటూ చివర్లో అంచెమ్మడి కుట్టుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఇదొక టైప్ అండి పైపింగు. ఇలా అంతా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఒకటైతే అనిగే కుట్టు, పైపింగ్ మీదనైతే ఒక కుట్టు కూడా వేసానండి. తర్వాత ఇక సైడ్లో జాయింట్ చేసుకున్నాను. ఈ సైడ్ జాయింట్లు ఇట్లా క్లారిటీగా లేకపోతే ముందు వీడియోలో ఉన్నాయండి, ఒకసారి అందులో కూడా చెక్ చేసుకోండి. వీడియో మాత్రం చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారా అండి, టెక్స్లు కనిపిస్తున్నాయా ముందల ఫ్రంట్ సైడ్ డాట్స్ ఇన్విజిబుల్గా ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇలా హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్లకు అయితే ఇంటర్లాక్ వేసుకున్నానండి. సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. కస్టమర్ అయితే ఇచ్చాను, వేసుకున్నారు, చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే. ఈ సైజు మెజర్మెంట్లు ఉన్న వాళ్ళందరూ తప్పక ట్రై చేయండి. ఎందుకు పెడుతున్నాను అంటే 2-3 వీడియోస్ కంటిన్యూస్గా చూడడం వల్ల మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ కుడుతుంటారు, మళ్ళీ మీ వాటికి మీకు ఇది అవుతుంది అని చెప్పేసి 1-2-3 సార్లు అయితే నేను ఈ కటింగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. చూడండి, ఇది నాకు తెలుసు కదా అన్నట్టు నెగ్లిజెన్స్ చేయకుండా, కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎక్కువ చూడడానికే అబ్జర్వ్ చేయండి. అలా చేస్తుంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. దీని తర్వాత ఇది ఇలా కుట్టాలి, ఇది ఇలా కుట్టాలి అనేది మీకు తెలిసిపోతుందండి. తెలిసిందైనా సరే చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఎక్స్పెక్ట్ ఒక 100 లైక్స్ కన్నా చేస్తున్నానండి. ఎవరు లైక్సే ఇవ్వట్లేరండి, చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేరండి. లైక్స్ ఇస్తేనే మరి కొంతమందికి ఇంకా చేరుతుందంట, యూట్యూబ్ రికమెండ్ చేస్తుందంట. ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు నేర్చుకోవాలని ఆరాటపడుతున్నారు కదండి, వాళ్ళ వరకు చేర్చండి. అంటే మీరు లైక్ ఇస్తేనే కదండి అది వాళ్ళ వరకు చేరుతుంది. చూసారండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో, చంకల దగ్గర ప్లేస్ గుర్తొచ్చింది. అండ్ ముందల రోజా వేసుకునే నెక్ ఎంత బాగా వచ్చింది చూడండి, షేప్ వేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను కుట్టిన బ్లౌజెస్ అయితే ఇవ్వండి, ఈ 4 బ్లౌజెస్ మొత్తం ఇంకా సేమ్ స్టిచ్చింగ్ అయితే అన్నిటికీ అదే ఉంటుంది. డాట్స్తో మరొక బ్లౌజ్తో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ అండి, లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్.